హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వాముతో ఉప్మా చేస్తున్నానండి. వాము ఉప్మా అంటాం మేము. వాము ఉప్మా లేకపోతే జావా అంటాం. దీంట్లో ఒక కప్పు, చిన్న కప్పుతో మెజర్మెంట్ కప్పుతో చింతపండు గుజ్జు వేసాను. అదే కప్పుతో 8 కప్పులు నీళ్ళు వేసాను. 8 అంటే 9, 10 వేసుకోండి మీరు నీళ్ళు. ఇలా వేసుకొని అందుకు తగిన ఉప్పు వేసుకోవాలండి. పసుపు, ఉల్లిపాయ ముక్కలు కోసుకొని, అంటే పెద్ద ముక్కల్లా కోసుకోవాలి. ఇది నూనె, తాలింపు పెట్టుకొని నూనె, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి తాలింపు పెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్కలండి, అల్లం ముక్కలు కూడా తాలింపు పెట్టుకోవాలి, వేయించుకోవాలి. అందులో వాము, 1 స్పూన్ వాము వేసాను నేను. ఆ వాముతోటి అది వేయించుకోవాలి. వేయించుకొని ఇలా వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని, మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవి మిశ్రమం తీసి ఆ పులుపు, అదే పులుపు నీళ్ళు ఉన్నాయి కదండి, అందులో వేసుకోవాలి. అది వేసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన దాంట్లో మనం బియ్యం కొద్దిగా మరువులాగా ఆడుకుంటామండి. అంటే అదే రైస్ సూజీ అంటాం కదండి, సూజీ రైస్ తోటి అలా మనం కొద్దిగా బియ్యం మిక్సీ చేసుకోవచ్చు. ఇలా చిన్న మరువులా చేసుకోవచ్చు. మరువు జల్లించేసుకుంటే పిండి దిగిపోతుంది. కొన్న రైస్ సూజీ అన్న తీసుకొచ్చండి మీరు. ఒక కప్పుకి 4 కప్పులు నీళ్ళు వేసాను. అంటే మినిమం 5 కప్పులు నీళ్ళు వేయాలి. ఒక కప్పుకి 5 కప్పులు నీళ్ళు వేయండి. నేను 2 కప్పులు వేసాను కాబట్టి 8 కప్పులు నీళ్ళు వేసాను. మధ్యలో ఉడకలేదని కొద్ది నీళ్ళు వేసుకున్నానండి. చూసారండి ఎలా ఉడుకుతుందో? ఆ నూక ఉడకాలి. నాకు కొద్దిగా నీళ్ళు చాలలేదు, 1కి 4 వేసుకున్నాను కాబట్టి మీరు 1కి 5 వేసుకోండి. మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను, చిన్న ఉడుకు తక్కువ వచ్చిందని. ఇది చలికాలం, వర్షాకాలంలో తింటే మన ఒంటి వేడి బాగా, అంటే వేడిగా ఉండదండి. మన ఒంటికి ఎంతో మంచిదండి. ఎందుకంటే వర్షాకాలం, శీతాకాలం మనకి అజీర్ణంగా ఉంటుంటుంది. జీర్ణం అవడానికని ఈ ఉప్మా తింటే చాలా మంచిదండి హెల్త్కి. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఉడికిపోయింది. మూత పెట్టేసుకోవడం, ఇంకా సర్వ్ చేసుకోవడమే మనం. ఒక్కసారి ఉడికేటప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకోండి. దించే ముందు కొద్దిగా పైన ఆయిల్ వేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలా కలుపుతూ ఉండాలండి, ఎప్పుడు అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటి మాడిపోతుంటుంది. దగ్గరుండి కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా కలుపుకుంటే ఉడికిపోయాక ఇలా కలుపుతూ ఉండాలండి. ఇంకా ఉడుకు తక్కువ వస్తే కొద్ది నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసాక కంపల్సరీ కలపాలండి. ఇది అలా కలపకపోతే అడుగు అంటిపోయి మాడిపోతున్న సూచనలు ఉంటాయి. మీరు ట్రై చేయండి. చూసారా, అలా ఉడికాక ఆపేసుకోవడమేనండి, అంతే. సర్వ్ చేసుకొని దాని మీద మనం బూందీ కానీ సేవ్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్కి తినచ్చు చాలామంది. థ్యాంక్ యూ, బాయ్.